దేవుడు ఎక్కడ ఉన్నాడు? దేవుడు ఉన్నారనే నిజాలేంటి అనేది మనకి చాలా సార్లు డౌటింగ్‌గా ఉంటుంది. అయితే గంగాజలం ఎప్పుడు పాడవదు కదండీ! మరి అక్కడ సాధారణ నీరు కొద్ది రోజుల్లోనే దుర్వాసన వస్తుంది. అక్కడ దేవుడు ఉన్నాడని కారణం ప్రత్యేక నిదర్శనం మిస్టరీ అనేది గంగాజలం. గంగాజలం అనేది పాడవదు. దుర్వాసన అనేది రాదు. దీనికి నిదర్శనమే ఆ దేవుడు ఉన్నాడనే అర్థం కదా! గంగాజలం ఎంత పవిత్రమైనది. ఆ పవిత్రమైన నీళ్ళ జలంతో మనం స్నానం చేసిన, నీళ్ళ తల మీద చల్లుకున్న మనం పవిత్రురాలం అవుతామనమాట. ఇక్కడ దేవుడు అనటానికి మరొక నిదర్శనం ఇదే కదా! ఇంకొకటి మనకి కనిపించని దేవుడు కన్నా కనిపించే దేవుడు సూర్య భగవానుడు. సూర్యుడు మనకి రోజుకి దర్శనమిస్తూ ఉంటాడు. నేను మీకు కనిపిస్తూనే ఉంటాను ఎల్లప్పుడూ అని. మరి అదే విధంగా ఆ శివుడు అమర్నాథులో, అమర్నాథ్‌లో శివలింగం ప్రతి సంవత్సరం స్వయంగా ఏర్పడుతుంది. ఇది తెలుసా మీకు? అమర్నాథ్‌లో శివలింగం ఎప్పుడూ ఏర్పడుతూనే ఉంటుంది. స్వయంగా ఏర్పడుతుందనమాట. అంటే కనపడకుండా ఉండదు. ఎప్పుడూ ఆ స్వామివారు ప్రతి ఏటా స్వయంగా అమర్నాథ్‌లో వెలుగుతూనే ఉంటాడు. జగన్నాథపురి ఆలయంలో జెండా గాలికి విరుద్ధంగా అంటే విరుద్ధ దిశలో ఎగురుతూ ఉంటుంది. జగన్నాథపురి ఆలయంలో జెండా గాలికి విరుద్ధ దిశలో ఎప్పుడు ఎగురుతూనే ఉంటుంది. మరి అదే విధంగా తానోట్ మాత ఆలయం మీద ఎన్నో బాంబులు పడ్డా కూడా దేవాలయానికి ఏమాత్రం నష్టం జరగలేదండి. ఇది ఇంకో నిదర్శనం కదా! స్వయాన దేవుడున్నారనే ఈ లక్షణాలు మనకి కళ్ళ ముందు కనిపిస్తూనే ఉన్నాయి. తానోటు మాత ఆలయం మీద ఎన్నో బాంబులు పడ్డా అమ్మవారికి మాత్రం ఏం కాలేదు. ఆ దేవాలయానికి కూడా ఏమాత్రం నష్టం జరగలేదు. అలాగే జగన్నాథపురం ఆలయంలో జెండా గాలికి విరుద్ధ దిశల్లో ఎగురుతుంది. నీడ కూడా కనిపించదండి. స్వయాన అమర్నాథ్‌లో ప్రతి ఏటా శివలింగం ఏర్పడుతూనే ఉంటుంది. శివలింగం అండి. ప్రతి ఏటా ఏర్పడడం అంటే సాధ్యం కాని విషయం. గంగాజలం ఎప్పుడు దుర్వాసన అనేది పాడవదు. ఆ దుర్వాసన కూడా రాదు. అంత పవిత్రమైన ఆ గంగాజలం మనకి కళ్ళకు కనిపిస్తుందంటే ఒక అమృతం లాగా మనం భావించాలి. ఇంకొకటి మీకు తెలిసే ఉంటుంది. మీరు వినే ఉంటారు కదా! కేదార్‌నాథ్. కేదార్‌నాథ్ ప్రమాదంలో చుట్టూ అన్నీ నాశనం అయ్యాయి. మనం రీసెంట్‌గా చూడొచ్చు. మనకి రీసెంట్ కాదు. ఒక 10 సంవత్సరాల క్రితం కేదార్‌నాథ్ ప్రమాదంలో చుట్టూ అన్నీ నాశనం అయ్యాయి. మరి కేదార్‌నాథ్ దేవాలయానికి మాత్రం ఏమి కాలేదు. ఇదొక మిస్టరీ కదా! బృందావనంలో ఈ రోజుకి భగవాన్ శ్రీకృష్ణుడు నివసిస్తున్నారని చెబుతూనే ఉంటారు. ఎప్పుడైనా మీరు ఎళ్లారండి బృందావనానికి? అక్కడ స్వయాన శ్రీకృష్ణుడు నివసిస్తూనే ఉన్నాడు. అక్కడ నివసిస్తాడండి. మన కళ్ళకి కనిపించకపోయినా ఆ శ్రీకృష్ణ భగవానుడు